viewers, dear students, everyone follow my videos. Find the coefficient of x to the power of n in the power series expansion of x minus 4, x square minus 5x plus 6, specifying the region in which the expansion is valid. Okay. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఓకే, ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చిన మన క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్ వెరీ గెయినింగ్ అంటే స్కోరింగ్ సింపుల్గా మనకి చేసే ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ చాప్టర్లోంచి 8 మార్క్స్ 4 మార్క్స్ కూడా వస్తుంది. సో x మైనస్ 4, ఇప్పుడు మనకి దీన్ని స్ప్లిట్ చేస్తే x మైనస్ 2 అండ్ x మైనస్ 3గా తీసుకున్నాం. a బై x మైనస్ 2 ప్లస్ b బై x మైనస్ 3. ఓకే, నెక్స్ట్ x మైనస్ 4 ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ 3 ప్లస్ b ఇంటూ x మైనస్ 2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి x మైనస్ 4 ఈక్వల్ టు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ పుట్ x equal to 2. So put x equal to 2, then 2 minus 4 equal to a into 2 minus 3 plus b into 2 minus 2. ఇప్పుడు minus 4 equal to minus a. సో ఇక్కడ 2 minus 2 equal to 0 కదా, సో ప్లస్ 0. సో a equal to మైనస్ ఆఫ్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే a equal to 4, a equal to minus 2 కదా, 2 minus 2, a equal to minus 2, a equal to minus 2, here minus cancel అయిపోతే సో a equal to 2 అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ పుట్ x equal to 3 తీసుకుంటే 3 తీసుకుని మనం సేమ్ x మైనస్ 4 ఈక్వల్ టు a ఇంటూ 3 మైనస్ x మైనస్ 3 ప్లస్ b ఇంటూ x మైనస్ 2 అనేది తీసుకుంటాం. 3 మైనస్ 4 a ఇంటూ 3 మైనస్ 3 ప్లస్ b ఇంటూ 3 మైనస్ 2 మైనస్ 1. సో a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 1 మైనస్ 1 ప్లస్ ఈక్వల్ టు 0 ప్లస్ b ఈక్వల్ టు ఎంత వచ్చింది, -1 వచ్చింది ఆన్సర్. సో మనకి ఇది పార్షియల్ ఫ్రాక్షన్లో మనకి స్కోరింగ్ ఈజీగా ఏమైనా చాప్టర్ ఉంది ఇంటర్ 2Aలో అంటే పార్షియల్ ఫ్రాక్షనే. సో ఈజీగా మనకి స్కోరింగ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈజ్ వ్యాలిడ్ సింపుల్ ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది. రిమైనింగ్ చాప్టర్స్తో కంపేర్ చేస్తే మనకి పార్షియల్ ఫ్రాక్షన్ ఈజీగా స్కోరింగ్ అనేది గెయిన్ చేయొచ్చు. x/2 and x/2 is less than 1, x/3 is less than 3. So minus of 1 plus x/2 plus x square by 4 plus x to the power of n to the power of n plus up to 1/3, 1 plus x/3 plus x square plus 9 plus x to the power of n by 3 to the power of n up to so on. Therefore 1 minus x whole to the power of minus 1, 1 plus x whole to the power of x square plus x cube up to so on. Now coefficient of x to the power of n is minus 1 by 2 to the power of n plus 1 by 3.3 to the power of n equal to 1 by 3 into n plus 1 మైనస్ 1 by 2 to the power of n. ఈ విధంగా మనకి సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ x మైనస్ 4 ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ అది ప్రాసెస్ అనేది చేసుకుని నెక్స్ట్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము, a వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. దీన్ని మనం సింప్లిఫికేషన్ మెథడ్ 1 ప్లస్ x/2 ప్లస్ x స్క్వేర్ బై 4 ప్లస్ x టు ది పవర్ ఆఫ్ n బై 2 టు ది పవర్ ఆఫ్ n ప్లస్ up to 1/3, 1 plus x to the power of x by 3 plus x square by 9
up to x by whole to the power of 3. Coefficient of x to the power of n is 1 by 2 to the power of n plus 1 by 3 into 3 to the power of n. ఈ విధంగా మనకి సింప్లిఫికేషన్ అనేది చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. పార్షియల్ ఫ్రాక్షన్లో సమ్ము. నెక్స్ట్ ఇక్కడ ఎలా స్ప్లిట్ చేసామన్నది అంటే ఇది 1 plus x by 2 plus x square by 4 up to x to the power of n by 2 to the power of n so on. ఇది నార్మల్ ఫామ్ జనరల్ ఫామ్ని మనం స్ప్లిట్ చేసుకుని ఇది స్క్వేరింగ్ ఇది క్యూబింగ్ మెథడ్ అప్లై చేసి మనం స్ప్లిట్ చేసాము. దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ 1 by x to the power of n 3 into 3 to the power of n. సో ఆన్సర్ ఈక్వల్ టు 1 by 3 to the power of n plus 1 minus 1 by 2 to the power of n అనేది మనకు జనరల్ ఫామ్లోకి ఆన్సర్ అనేది కన్వర్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. మనకి ఇలా స్ప్లిట్ చేసుకోవాలంటే మనకి ఏ ఫామ్లో గుర్తుండాలి? 1 therefore 1 minus x whole to the power of minus 1 equal to 1 plus x square plus x cube up to so on. ఈ ఫార్ములా అనేది మనకు ఐడియా ఉంటే అప్పుడు ఈ జనరల్ ఫామ్లోని మనం చేయగలుగుతాం. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశాను కదమ్మా, ఆ ఫార్ములాలో అప్లై చేసాము. ఓకే, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏవైనా డౌట్స్ ఉన్న ఈక్వేషన్ అనేది మెన్షన్ చేసి నాకు సెండ్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్ నేను సింప్లిఫికేషన్ చేసి మీకు సొల్యూషన్ అనేది ఎలా చేయాలనేది మీకు ప్రాసెస్ చెప్తాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.